ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బ్యాంకింగ్ ఇంగ్లీష్ అండ్ జీకే. ఫ్రెండ్స్, ఇవాళ ఆర్టికల్ చూసుకున్నట్లయితే అన్డిజరబుల్ ఎక్విటల్. ఫ్రెండ్స్, ఇవాళ ఆర్టికల్ చెప్పడానికి ముందుగా దీని యొక్క స్టోరీ చెప్పాల్సి ఉంది. బికాస్ వాళ్ళ పేర్లు ఏమైతే ఇచ్చారో అది పేరాలు ఇచ్చారు కాబట్టి క్లియర్ కట్గా అర్థం అవడం కోసమని చెప్పి స్టోరీ ముందుగా చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి శంకర్ మర్డర్ కేసు ఉంది. ఇక్కడ అంటే ఒక శంకర్ అనే మర్డర్ కేసు అని చెప్తున్నాం కాబట్టి అతను ఎవరని తెలుసుకుంటే, శంకర్ ఈయన ఒక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి. ఈయన ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పేరు కౌసల్య. ఈమె ఓబీసీ క్యాస్ట్కి చెందిన వ్యక్తి. ఈమెకి వాళ్ళ నాన్న ఉన్నాడు. వాళ్ళ నాన్న పేరు చిన్నస్వామి. ఫ్రెండ్స్, పేర్లను చెప్పానంటే ఆ పేర్లనే ప్యాసేజ్లో మెన్షన్ చేశాడు కాబట్టి పేర్లు చెప్పాను. ఒకసారి బ్రీఫ్గా అర్థమవుతుంది. స్టోరీ ఏంటంటే, ఈ శంకర్ అనే వ్యక్తి ఈ అమ్మాయిని కౌశల్యమని ప్రేమించడం వల్ల వీళ్ళ నాన్నకు నచ్చలేదు. బికాస్ ఈయన ఒక షెడ్యూల్ క్యాస్ట్ చెందిన వ్యక్తి. తన కూతురు తక్కువ క్యాస్ట్ని పెళ్లి చేసుకున్నందుకు వీళ్ళ నాన్న ఎవరైతే చిన్నస్వామి ఉన్నాడో ఆయన సహించలేకపోయాడు. సో ఈయన ఏం చేశాడంటే, ఒక 5 మందికి రౌడీలను పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇతన్ని నడి రోడ్లో చంపించేశాడు. అలా చంపించడం వల్ల ఇది పెద్ద ఇష్యూ అయింది. ఇద్దరిని చంపేశారు, కానీ ఈయన అక్కడికక్కడికి చనిపోయాడు. కానీ ఈమె మాత్రం బతికింది. కౌసల్య బతికింది. ఆమె తిరిగి ఏం చేసిందంటే, వాళ్ళ నాన్న పైన, చిన్నస్వామి పైన, మరియు ఎవరైతే 5 మంది వచ్చి చంపేశారో వాళ్ళపైన కేసు ఫైల్ చేసింది. సో దీనికి అక్కడున్న కోర్టు ఏం చేసిందంటే, అందరికీ కలిపి మరణశిక్ష విధించింది. ఈ కేసు ఎప్పటిదో అయిపోయింది. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ కేసు బయటకు వచ్చిందంటే, ఈ 5 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మరణశిక్ష నుంచి తగ్గించి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అంటే 25 ఏళ్ళకి తక్కువ కాకుండా శిక్ష విధించారు. ఈ తీర్పు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికోసం ఈ పేరా చదుదాం ఫ్రెండ్స్ ఒకసారి. అన్డిజరబుల్ అక్విటల్ అంటే ఏంటి అని మీనింగ్ తెలుసుకుంటే, అక్విటల్ ఈజ్ నౌన్. సో దీనికి ఏందని చూసుకుంటే డిక్లరేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్, క్లియరింగ్, డిశ్చార్జ్, విండికేషన్, ఎక్సోనరేషన్, రిలీజ్. అంటే నిర్దోషిగా రిలీజ్ చేస్తున్నారు. నిర్దోషి అని కోర్టు నమ్మింది అని చెప్తున్నారు. నిర్దోషి అని చెప్తున్నారు. సో ఎందుకు దీని అనేది ముందర ఏబిఎల్ఈ అన్డిజరబుల్ ఏమవుతుందంటే ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. అన్డిజరబుల్ అంటే అన్వెల్కమ్. ఇక్కడ ముందర అన్ యూజ్ చేశాడు కాబట్టి ఇది నెగిటివ్ సెన్స్ని డిఫైన్ చేస్తుంది. ఎందుకు ఈ కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ని ఫ్రీ డిశ్చార్జ్ అనే దాన్ని అన్డిజరబుల్గా తీసుకుంటున్నామంటే, ఇచ్చిన తీర్పు అనేది ప్రజలకి నచ్చడం లేదు. సో ఈ తీర్పు అనేది ప్రజెంట్ ఇబ్బందిగా మారింది. ఆన్ ఉడమల్పేట్ శంకర్ మర్డర్ కేస్ ఒకసారి ప్యాసేజ్లోకి వెళ్తే, ఫస్ట్ సెంటెన్స్, there is understandable disbelief and shock over the Madras High Court judgment acquitting. దీని యొక్క మీనింగ్ ఏంటంటే, there is understandable disbelief and shock over the Madras High Court decision. ఏమైతే మెడ్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో, దేని మీద డిశ్చార్జ్ రిలీజ్ చేయమని ఇచ్చిందో, అంటే దానికి నిర్దోషి అని ఇచ్చిందో, అది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండర్స్టాండబుల్ అర్థమవుతుంది. ఎలాగా? డిస్బిలీఫ్ అండ్ షాక్ ఓవర్. బిలీఫ్ అంటే నమ్మకం. ముందర డిస్ అనే నెగిటివ్ సెన్స్ యూజ్ చేస్తాడు కాబట్టి ఇది నమ్మకం లేకుండా ఉందన్నమాట. ఏమైతే తీర్పిచ్చారో దాని మీద డౌట్ఫుల్గా ఉంది అని చెప్తున్నాడు, మరియు షాక్గా ఉంది అని చెప్తున్నాడు. సో ఏమైతే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని ప్రజలు నమ్మడం లేదు. అందరికీ షాక్కి గురి చేసింది అని ఫస్ట్ సెంటెన్స్లో చెప్పాడు. ఫస్ట్ సెంటెన్స్లో మనకి ఇప్పుడు గ్రామర్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సబ్జెక్ట్ ఎక్కడ ఉంది అని వెతికితే డిస్బిలీఫ్ అండ్ షాక్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి కదా, ఓకే, దీనికి వెర్బ్ ఎక్కడుంది అని చూసుకున్నట్లయితే ఈజ్ అనేది వెర్బ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి డిస్బిలీఫ్ అండ్ షాక్ అని 2 పదాలు కనిపించాయి, కానీ ఆర్ అని కనపడలేదు అనుకుంటే అది తప్పు. డిస్బిలీఫ్ అనేది మనకి ఎలా ఉంటుందంటే, ఇది సింగిల్ వర్డ్, ఇది పేర్ వర్డ్. మనకి టైమ్ అండ్ టైడ్, బ్రెడ్ అండ్ బటర్
అది ఇలాంటి వర్డ్స్ ఎలాగో అలాగే డిస్బిలీఫ్ అండ్ షాక్ అనే ఈ రెండు కలిపి ఒకే పదంగా తీసుకోవాలి. సో సింగిల్ నౌన్ చేస్తుంది కాబట్టి దీనికి వెర్బ్ ఏముందంటే ఈజ్ని ఉపయోగించాం. కానీ మనకెందుకు వెర్బ్ ముందు రాసి సబ్జెక్ట్ని వెనక రాసాము ఫాలో అయిందంటే ఇక్కడ దేర్ అనే సబ్జెక్ట్ యూజ్ చేసాం కాబట్టి. దేర్ రాయడం వల్ల మనకేమవుతుంది, ఇన్వర్షన్ జరుగుతుంది. సో ఇన్వర్షన్ అంటే వెర్బ్ ఫాలోస్ సబ్జెక్ట్, వెర్బ్ తర్వాత మనం సబ్జెక్ట్ రాయాలి. సో అందుకని ఇక్కడ దేర్ యూజ్ చేయడం వల్ల వెర్బ్ రాసిన తర్వాత మనం సబ్జెక్ట్ రాసాం. ఇది డిస్బిలీఫ్ అండ్ షాక్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు వొకాబులరీ పాయింట్ తీసుకున్నట్లయితే ఇక్కడ డిస్బిలీఫ్ అంటే డౌట్ఫుల్నెస్, ల్యాక్ ఆఫ్ బిలీఫ్, నమ్మకాన్ని కోల్పోవడం. దీన్నే స్కెప్టిజం అంటారు. అడిగితే మీకు క్వశ్చన్లో కానీ లేకపోతే క్లోజ్లో కానీ అడిగితే ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తారు, స్కెప్టిజం అని అడుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ఓవర్. సెకండ్ సెంటెన్స్ చూద్దాం. A man found guilty of ordering the heinous murder of a Dalit youth married to his daughter అని చెప్పాడు. అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ పూర్తిగా మీనింగ్ అని తెలుసుకున్నట్లయితే, ఎవరైతే ఏ మ్యాన్ ఫౌండ్ గుల్టీ, ఎవరైతే ఇప్పుడు నిందించబడ్డాడో ఆ మ్యాన్ ఆర్డర్ ద హీనియస్ మర్డర్ ఆఫ్ దళిత్ యూత్ మ్యారీడ్ టు హిస్ డాటర్. ఇక్కడ హిస్ డాటర్, హిస్ అనే ప్రొనౌన్ యూజ్ చేశాం కాబట్టి దీన్ని ఏది సూచిస్తుందంటే ఏ మ్యాన్ యొక్క, ఎవరైతే మనం దాన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నామో ఆ మ్యాన్ యొక్క కూతురు ఇక్కడ దీనికి సంబంధించింది. సో ఇక్కడ దళిత్ యూత్ మ్యారీడ్ టు హిస్ డాటర్, ఈమె కూతుర్ని పెళ్లి చేసుకున్నందుకు ఈయనేం చేశాడు, హీనియస్ మర్డర్ ఆఫ్ దళిత్ యూత్, అతన్ని తీవ్రంగా చంపేశాడు, క్రూరంగా చంపేశాడు, హీనియస్ మర్డర్ చంపేశాడు అని ఈ సెంటెన్స్లో చెప్పాడు. ఇప్పుడు దీంట్లో ఉన్న వెకాబులరీ పాయింట్ చూసుకున్నట్లయితే హీనియస్ అనేది ఏముంటుంది, ఫస్ట్ OUS అని రావడం వల్ల ఇది అడ్జెక్టివ్ దేన్ని డిఫైన్ చేస్తుందంటే నౌన్ డిఫైన్ చేస్తుంది కాబట్టి మర్డర్ అనేది నౌన్ అవుతుంది. సో ఇది సబ్జెక్ట్. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకేమన్నా పాయింట్ గ్రామర్ పాయింట్లు చూసుకున్నట్లయితే గిల్టీని తర్వాత ఏం ప్రిపోజిషన్ వాడాలి అంటే ఆన్ రావాలా లేకపోతే ఆఫ్ రావాలా అంటే ఆఫ్ రావాలి, ఆన్ రాకూడదు. సో గిల్టీ ఆఫ్ అనేదాన్ని మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఇది సెకండ్ సెంటెన్స్. నెక్స్ట్ సెంటెన్స్, వైల్ ద లోయరింగ్ కోర్ట్ ఆఫ్టర్ అన్ ఎక్స్పెడిషన్ ట్రయల్ హ్యాడ్ అవార్డెడ్ the death sentence to B. Chinnaswamy in the sensational Udamalpet Shankar murder case. లోయర్ కోర్ట్ ఏం చేసింది, ఎక్స్పెడిషన్ ట్రయల్ ఇచ్చింది. అంటే ఈ కేసు ఎవరైతే మర్డర్ చేశారో ఆ మర్డర్ చేసిన తర్వాత ఆ కేసు అనేదాన్ని ఎక్స్పెడిషన్ ట్రయల్ చేసింది. ఇక్కడ ట్రయల్ అనేది నౌన్ అయితే ఎక్స్పెడిషియస్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఇది బికాస్ ఆఫ్ OUS అని యూజ్ చేసాం కాబట్టి అడ్జెక్టివ్ అని అవుతుంది. ఈ సెంటెన్స్ వరకు మనం చూసుకున్నట్లయితే ఎక్స్పెడిషియస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ఎక్స్పెడిషియస్ వొకాబులరీ చూసుకున్నట్టే ఫాస్ట్గా, క్లియర్ కట్గా అనేసి మనం అంటే ముందుకన్నా వేగవంతంగా ఈ కేసుని సాల్వ్ చేయాలి అని లోయర్ కోర్ట్ ఆర్డర్ చేసింది. అలా చేయడం తర్వాత హ్యాడ్ అవార్డెడ్ ద డెత్ సెంటెన్స్ టు B. చిన్నస్వామి ఇన్ ద సెన్సేషన్ ఉడమల్పేట్ కేస్. శంకర్ మర్డర్ కేస్ ఎక్కడైతే జరిగిందో దాని మీద ఏదైతే సెన్సేషన్ అయ్యిందో ఆయనకి డెత్ సెంటెన్స్ ఇచ్చింది. ఎవరిచ్చారు, లోయర్ కోర్టు ఈయనకి డెత్ సెంటెన్స్ ఇచ్చింది. ఇక్కడ మనకి చూసుకోవాల్సిన పదం ఏంటంటే సబ్జెక్ట్ ఎక్కడుంది. మీనింగ్ అర్థమైన తర్వాత మనకి సబ్జెక్ట్ గ్రామర్ పాయింట్ ప్రకారం చూసుకుంటే ద లోయర్ కోర్ట్ సబ్జెక్ట్ అయితే హ్యాడ్ అవార్డెడ్ అనేది వెర్బ్ అవుతుంది. బికాస్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్ వచ్చేసి హ్యాడ్, అవార్డెడ్ అనేది వెర్బ్. అవార్డెడ్ అనే దాన్ని చూసుకున్నట్లయితే రివార్డ్, అవార్డ్ అని ఇక్కడ రెండు వర్డ్స్ ఉన్నాయి. ఈ రెండు వర్డ్స్లో అవార్డ్ అనే సెంటెన్స్ని మనం ఇక్కడ యూజ్ చేసాం, అవార్డ్ అనే వర్డ్ని మనం ఇక్కడ యూజ్ చేసాం. అవార్డ్ అంటే ఏదైనా బహుమతి ఇవ్వడం అనేసి. కాకపోతే కోర్టులో అవార్డెడ్ అంటే ఇచ్చింది అని అర్థం. ఈ కేసులో మాత్రమే ఏమైతే కోర్ట్ కేసెస్లో ఉంటుందో అక్కడ అవార్డెడ్ అనే వర్డ్ని యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో
కోర్ట్ ఏం తీర్పిచ్చింది అంటే హ్యాడ్ అవార్డెడ్ ఏ డెత్ సెంటెన్స్ టు బి చిన్నస్వామి. అతనికి డెత్ సెంటెన్స్ని ఇచ్చింది, అంటే మరణ శిక్ష విధించింది. ఎందుకు? శంకర్ కేసులో హత్య చేయించినందుకు. ఇక్కడ మనకి సెన్సేషనల్ అనే ఇది చూసుకుంటే మీనింగ్ చూసుకుంటే స్టాగరింగ్, షాకింగ్, అపాలింగ్. ఇక్కడ మనకి అడగాల్సిన 2 వర్డ్స్ అడిగితే ఎగ్జామినేషన్లో అపాలింగ్ అనే వర్డ్ని అడగచ్చు, లేకపోతే స్టాగరింగ్ అనే వర్డ్ని అడగచ్చు. ఈ రెండింటి వర్డ్స్ ఒకేలా ఉంటుంది. అంటే సెన్సేషనల్ అంటే షాకింగ్గా, సెన్సేషనల్ న్యూస్ అంటాం కదా, షాకింగ్ న్యూస్ అని అర్థం దానికి. సో అపాలింగ్. ఈ సెంటెన్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెంటెన్స్, ద హైకోర్ట్ హ్యాస్ రూల్డ్ దట్ నో కాన్స్పైరసీ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ అని చెప్పింది. ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది? లోయర్ కోర్ట్ డెత్ సెంటెన్స్ ఇచ్చింది. హైకోర్టు ఏం చేసిందంటే ఇందులో కాన్స్పైరసీ, ఎటువంటి కాన్స్పైరసీ హ్యాస్ బీన్ ప్రూవ్డ్, ఎవరు దీనికి సాక్ష్యాలు ఎవిడెన్స్గా దానికి ముందుకు రాలేదు కాబట్టి మేము డెత్ సెంటెన్స్ ఇచ్చేసినాము అని చెప్పింది. ఇక్కడ కాన్స్పైరసీ ఇక్కడ సబ్జెక్ట్, హైకోర్టు అనే సబ్జెక్ట్ అయితే హ్యాస్ అనేది వెర్బ్ అవుతుంది, రూల్డ్ అనేది వెర్బ్, హ్యాస్ అనేది హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ నో కాన్స్పైరసీ ఇది కూడా సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ అయిన తర్వాత దానికి హ్యాస్ బీన్ ప్రూవ్డ్. ఇది ఒక సెంటెన్స్. కాన్స్పైరసీ మీనింగ్ ఏంటంటే అన్లాఫుల్ పెయిన్, ఇంట్రిగ్యూ, కొలాబరేషన్, డిసెప్షన్. కాన్స్పైరసీ అంటే తెలుగులో చూడాలంటే కుట్రపూరితమైన అనే మీనింగ్ వస్తుంది. ఇంకోటి ఎవిడెన్స్ సంబంధించిన మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే అన్లాఫుల్ ప్లాన్. ఎటువంటి ప్లాన్ అంటే ఇల్లీగలమైన ప్లాన్ అనమాట. ఇల్లీగల్ ప్లాన్ అంటే కుట్ర అనేసి. సో హైకోర్టు ఏం చేసింది? ఎటువంటి ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి అతన్ని డెత్ సెంటెన్స్గా ముందుగా పరిగణించింది. నిర్దోషిగా ఎటువంటిగా ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేదు, ఖచ్చితంగా ఇతనే అని చెప్పి సాక్ష్యాలు దొరికాయి కాబట్టి అతనికి మరణశిక్ష విధించింది. ఇట్ ఈస్ ఇండీడ్ డిసప్పాయింటింగ్ అన్నారు. ఇట్ అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, నిజంగా డిసప్పాయింటింగ్. ఏం చెప్తుంది ఇక్కడ? ఇండీడ్ అనేది అడ్వర్బ్. బికాస్ డిసప్పాయింటింగ్ చేసింది. కోర్టు ఏమైతే తీర్పిచ్చిందో దాని డిసప్పాయింటింగ్గా ఉంది ప్రజెంట్. ఇప్పుడు ఎందుకు డిసప్పాయింట్ అయ్యారంటే నెక్స్ట్ సెంటెన్స్ కంటిన్యూషన్ చూద్దాం. ఎందుకు డిసప్పాయింట్ అయ్యారంటే దట్ అన్ ఎంబ్లమాటిక్ కేస్ ఆఫ్ మర్డర్ అగైనెస్ట్ ఏ మెంబర్ ఆఫ్ ఎస్సీ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రిజర్వింగ్ ద హానర్ ఆఫ్ డామినెంట్ క్యాస్ట్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు నేరేటివ్ వితౌట్ అన్ ఆథర్ అన్నాడు. ఇక్కడ మనకి సెంటెన్స్లో మీనింగ్ చూసుకున్నట్లయితే ఈ కేసు అనేది ఎంబ్లమాటిక్ కేస్. ఎందుకు ఎంబ్లమాటిక్ అంటే ఒక చారిత్రాత్మకమైన కేసు అనమాట. ఇప్పుడు ఇచ్చే తీర్పు అనేది ఫ్యూచర్లో అన్నిటికీ పనికి వస్తుంది, అలాంటి తీర్పు అనమాట ఇది. ఎందుకు అని చెక్ చేసుకుంటే మర్డర్ అగైనెస్ట్ మెంబర్ ఆఫ్ ఎస్సీ, ఏవైతే ఇక్కడ మర్డర్ చేయబడ్డారో అతను ఒక ఎస్సీ క్యాస్ట్కి చెందిన వ్యక్తి. సో ఎస్సీ క్యాస్ట్ అనే దానికి మనకేం చేయాలి? ఇప్పుడు ద నేమ్ ఆఫ్ ద ప్రిజర్వింగ్ ద హానర్ ఆఫ్ డామినెంట్ క్యాస్ట్, ఇది సంఘంలో ఒక డామినెంట్ క్యాస్ట్, దాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. ప్రిజర్వింగ్ అంటే ప్రొటెక్ట్ చేయాలి. దానికి అతనికి షెడ్యూల్ సంబంధించిన క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇదొక తీర్పు అనేది చారిత్రాత్మకమైన తీర్పు అని భావించారు. హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు నేరేటివ్ వితౌట్ ఎన్ ఆథర్. ఎవరు దీన్ని పర్టికులర్ సిచ్యువేషన్గా ఎవరు చెప్పడం లేదు. ఈ సిచ్యువేషన్ని ఎవరు అంత ఈజీగా తీసుకోవడం లేదు. మనకి దీంట్లో ఉండాల్సిన వెకాబులరీ పాయింట్స్ వచ్చేసి ఎంబ్లమాటిక్ అంటే సింబాలిక్, రిప్రజెంటేటివ్, డెమాన్స్ట్రేటివ్. అలాగే ప్రిజర్వింగ్ దేన్ని ప్రిజర్వ్ చేయాలా? ఆ క్యాస్ట్ని ప్రిజర్వ్ చేయాలా. సో ప్రొటెక్ట్, సేఫ్ గార్డ్, మెయింటైన్ చేయాలి. సినానిమ్స్. నేరేటివ్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పర్టికులర్ సిచ్యువేషన్. ఇది వెకాబులరీ పాయింట్స్ ఇందులో నుంచి. నెక్స్ట్ ఇందులో ఉన్న గ్రామర్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే రెడ్యూస్డ్ టుని ఫాలో అవుతుంది. మరి ఇక్కడ ఎంబ్లమాటిక్ కేస్ నౌన్ అయితే ఎంబ్లమాటిక్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. కానీ ఇక్కడ యాన్ యూజ్ చేసాం. యాన్ ఎందుకు యూజ్ చేసామంటే ఎంబ్లమాటిక్ అనే పదాన్ని ఓవల్గా తీసుకున్నప్పుడు యాన్ యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెంటెన్స్. None other than 5 hirelings unknown to the victim has been found guilty. Their death sentence have been commuted to a life sentence without remission of 25 years.
ఇక్కడ ఏం చేశారు, హైర్లింగ్స్ అంటే కిరాయి గుండాలు, డబ్బులు ఇచ్చి వస్తారు కదా, ఇంక సినిమాలో చెప్పాలంటే సుపారీ ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళని మర్డర్ చేయమని చెప్తారు కదా, వాళ్ళని ఏమంటారంటే హైర్లింగ్స్ అంటారు. ఇక్కడ ఎంతమంది హైర్లింగ్స్ ఉన్నారంటే నన్ అదర్ దాన్ 5 హైర్లింగ్స్ అనౌట్ ద విక్టిమ్. ఈ విక్టిమ్కి ఎవరు తెలియదు, వీళ్ళెవరు తెలియదు. వాళ్ళు ఇప్పుడు గిల్టీ అయినారు, అంటే కల్పిట్ అయినారు, నేరాన్ని తీసుకున్నారనమాట. తప్పు చేస్తారు కాబట్టి నేరం అయినారు. వాళ్ళు ఇప్పుడు నేరాన్ని ప్రూవ్ అయింది. దేర్ డెత్ సెంటెన్స్ హ్యావ్ బీన్ కమిటెడ్ టు ఏ లైఫ్ సెంటెన్స్ వితౌట్ రెమిషన్ ఆఫ్ 25 years. వాళ్ళకి ఇచ్చిన డెత్ సెంటెన్స్ అనేది కమ్యూట్ చేశారు. దేనికి? లైఫ్ సెంటెన్స్కి, వితౌట్ రెమిషన్ టు 25 years. వితౌట్ రెమిషన్ ఆఫ్ 25 years. ఆల్రెడీ మరణశిక్ష విధించారు, కానీ ఇప్పుడేం చేశారంటే కమ్యూట్ చేశారనమాట. దేనికి? లైఫ్ సెంటెన్స్కి, అంటే యావజ్జీవ కారాగార శిక్ష. ఎంత ఇన్నేళ్ళు? 25 years వరకు. అంతకుముందు మరణశిక్ష విధించి దాన్ని ఇప్పుడు రెడ్యూస్ చేసి దాన్ని లైఫ్ సెంటెన్స్గా యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఎన్నేళ్ళకి రెడ్యూస్ చేశారు అంటే 25 yearsకి రెడ్యూస్ చేశారు అని ఈ మీనింగ్. సో ఇక్కడ మనకి ఉన్న వొకాబులరీ మీనింగ్స్ ఏమైనా ఉన్నాయంటే హైర్లింగ్స్ అనేది నౌన్ అని. నెక్స్ట్ కమ్యూట్ అంటే ఇక్కడ నేను చెప్పింది రెడ్యూస్ చేశారు అనేసి. మామూలుగా కమ్యూట్కి ఇంకో మీనింగ్ ఏంటంటే పాదరక్షకులు, అంటే వెళ్ళి రావడం, పెడస్ట్రియన్స్ ఉంటారు కదా వాళ్ళని, బస్ నుంచి ట్రావెల్ చేస్తారు కదా వాళ్ళని అంటారు, కమ్యూటేషన్ అంటారు. ఇక్కడ కమ్యూటేషన్ కోర్టు భాషలో చెప్పాలి అంటే దాన్ని రెడ్యూస్ చేశారు అని అర్థం చెప్పాలి. ఇంకా రెమిషన్ అంటే తగ్గించడం, రెడ్యూస్ చేయడం, సస్పెన్షన్ చేయడం, క్యాన్సిలేషన్ చేయడం, రిపీల్ చేయడం. ఓకే నెక్స్ట్ సెంటెన్స్. వి శంకర్ హ్యాడ్ సకంబడ్ టు as many as 33 injuries inflicted under the gaze of CCTV cameras at a busy marketplace at Udmalpet town in Tamil Nadu in March 2016. ఇక్కడ ఈ మీనింగ్స్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ శకన్కి సకం చేశారు, అంటే ఇంజురీస్ చేశారు, కత్తులతో దాడి చేశారు. ఎన్ని ఇంజురీస్ అయినాయంటే 33 ఇంజురీస్ అయినాయన్నమాట. దానివల్ల ఇదంతా ఎక్కడ రికార్డ్ అయిందంటే అక్కడ ఉన్న మార్కెట్ ప్లేస్లో ఉన్న CCTV కెమెరాస్లో ఇవంతా రికార్డ్ అయింది అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రిపోజిషన్ మనకి గ్రామర్ పాయింట్ల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేశాడు, అంటే ఆ టైం గురించి, ఆ డేట్ గురించి చెప్తున్నాడు కాబట్టి మనం ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాం. ఇన్ తమిళనాడు, ఒక పెద్ద ప్లేస్ని చెప్పాలంటే మనం ఇన్ చెప్పాలా, అలాగే ఒక ప్లేస్ గురించి చెప్పాలంటే మనం అట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసినాం. సో ఈ 3 గ్రామర్ పాయింట్లు ఇక్కడ అర్థమైంది. తర్వాత యాజ్ మెనీ యాస్ని ఎందుకు ఇక్కడ యూజ్ చేశాడంటే స్పెసిఫై చేస్తున్నాడు. ఇది అన్కౌంటబుల్లా కౌంటబుల్లా? ఇది కౌంటబుల్, ఎందుకంటే 33 ఇంజురీస్ జరిగాయి అని కౌంటబుల్ చెప్తున్నాం కాబట్టి ఇక్కడ వీడు యాస్కి బదులు యాజ్ మెనీ యాస్ అనే దాన్ని ఇక్కడ యూజ్ చేశాడు. తర్వాత ఇంకో గ్రామర్ పాయింట్ తెలుసుకోవాలంటే ఇక్కడ సకంబ్డ్ ఏం ఫాలో అవుతుందంటే టూని ఫాలో అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో అక్కడ ఉన్న CCTV కెమెరాల్లో ఇదంతా రికార్డ్ అయింది. శంకర్ని సకం చేశారు, ఎంత 33 ఇంజెస్ వరకు దాన్ని సకం చేశారు, ఇది ఇన్ఫెక్టేషన్ మొత్తం ఇక్కడ CCTV కెమెరాలో రికార్డ్ అయింది అని చెప్పాడు. ఇక్కడున్న వెకాబులరీ పాయింట్ చూసుకుంటే డై ఫ్రమ్, పాస్ అవే as రిజల్ట్ ఆఫ్, బి ఫెటాలిటీ ఆఫ్ అంటే సకం. ఇక్కడ ఎప్పుడైతే ఇంజురీస్ జరిగాయో అతను అక్కడ కొలిపోయాడు, అక్కడికి ప్రాణాలు కోల్పోయారు, స్టేజ్కి వెళ్ళిపోయాడు అని మీనింగ్ వస్తుంది. ఇన్ఫ్లిక్ట్ అంటే కాస్, దీనివల్ల అతనికి ఏం కాస్ అయిందంటే CCTV కెమెరా రికార్డ్ అయింది. గేజ్ అంటే CCTV కెమెరాస్ని గేజింగ్ అంటారు. అంటే ఇక్కడ 2 మీనింగ్ ఉంది. మీనింగ్స్ ఏంటంటే, ఒకటి షిప్ క్యాటల్ ఈజ్ గేజింగ్ ఆన్ ద ఫీల్డ్, అంటే అక్కడ గొర్రె పిల్లలు గడ్డి మేస్తున్నాయి అని ఉంటుంది, గ్రేజింగ్ అంటారు. ఇక్కడ గేజ్ అంటే ఒక కన్నేసి ఉంచడం, అబ్జర్వెన్స్లో ఉంది, స్క్రూటినీ చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు అని మీనింగ్ వస్తుంది. ఈ సెంటెన్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెంటెన్స్. ద అసైలెంట్స్ గ్రీవియస్లీ అటాక్డ్ హిస్ వైఫ్ కౌసల్య అండ్ చిన్నస్వామి డాటర్. కౌసల్య ఎవరు? చిన్నస్వామి యొక్క డాటర్, వీళ్ళ నాన్న. సో ఎలా అటాక్ చేశారంటే చాలా సీరియస్గా అటాక్ చేశారు. గ్రీవియస్లీ అటాక్డ్ అని అర్థం. అసైలెన్స్ అంటే ఇక్కడ అటాకర్స్. ఒకసారి చూసుకుంటే అసైలెన్స్ అంటే అటాకర్స్,
గ్రీవియస్లీ అంటే సివియర్గా అటాక్ చేశారు, హీనియస్గా అటాక్ చేశారు అని అర్థం. సో ది అసైలెన్స్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, అటాక్ అనేది వెర్బ్. దీన్ని తెలియజేయడాన్నే ఇక్కడ అడ్వర్బ్ యూస్ చేసాం. ఎలా అటాక్ చేశారంటే చాలా గ్రీవియస్లీగా అటాక్ చేశారు అని చెప్తున్నారు. హిస్ వైఫ్ కౌశల్య చిన్నస్వామి డాటర్. ఫార్చునేట్లీ షీ సర్వైవ్డ్ అనుకోమన్నా, షీ సర్వైవ్ అయింది. హర్ కరేజియస్ డిపోజిషన్ అగైన్స్ట్ హర్ పేరెంట్స్ అండ్ ఫెలో మెంబర్స్ ఆఫ్ డామినెంట్ తీవర్ కమ్యూనిటీ లీడ్ టు ద ట్రయల్ కోర్ట్ సెంటెన్సింగ్ హర్ ఫాదర్ అండ్ 5 అసెండెంట్స్. ఆమె కోలుకోగానే ఏం చేసిందంటే డిపోజిషన్ చేసింది. ఎవరిపైన అంటే తన యొక్క తల్లిదండ్రుల పైన మరియు ఫెలో మెంబర్స్ ఆఫ్ ద డామినెంట్ తీవర్ క్యాస్ట్, ఏదైతే తీవర్ కమ్యూనిటీకి చెందిందో ఆమె యొక్క క్యాస్ట్ పైన ఆ ఫెలో మెంబర్స్ మొత్తాన్ని మీద ఆమె కేసు పెట్టిందనమాట. టు లీడ్ ద ట్రయల్ కోర్ట్ సెంటెన్సింగ్ హర్ ఫాదర్ అండ్ 5 అసెంట్ టు డెత్. అంటే తన తండ్రిని మరియు ఎవరైతే 5 అసెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మరణశిక్ష విధించాలనేసి ఆమె కేసు వేసింది. ఇది మీనింగ్ ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఇక్కడ మనం చూసుకోవాల్సిన వెకాబులరీ పాయింట్ ఏంటంటే డిపోజిషన్. డిపోజిషన్ అంటే స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె కోరుకోగానే మంచి స్టేట్మెంట్ ఇచ్చింది అనమాట, ఒక ధైర్యం కనుక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఇలాగా చెప్పింది అనమాట, అలాగా ఫాదర్కి డెసెంట్ విధించాలి అనేసి. నెక్స్ట్ సెంటెన్స్, ద వెర్డిక్ట్ వాస్ a shot in the arm for progressive section concerned about the rising trend in murders and attacks related to the caste pride. ఈ ఏమైతే వెర్డిక్ట్ ఇచ్చారో, వెర్డిక్ట్ అంటే ఇక్కడ జడ్జిమెంట్ అనేసి. సో ఏమైతే వెర్డిక్ట్ ఇక్కడ ఇచ్చారో, వాస్ ఏ షాట్ ఇన్ ద ఆర్మ్ ఫర్ ప్రోగ్రెసివ్ సెక్షన్స్ కన్సర్న్డ్ అబౌట్ ద రైజింగ్ ట్రెండ్ ఇన్ మర్డర్స్ అండ్ అటాకర్స్ రిలేటెడ్ టు కాస్ట్ ప్రైడ్. ఏమైతే ఈ జడ్జిమెంట్ ఇచ్చారో అదంతా ప్రజెంట్ ఉన్న క్యాస్ట్ వాళ్ళకి కానీ అందరికీ ఇది ఒక చంపపెట్టేలాగా ఉండాలి అని చెప్తున్నారు. రైజింగ్ ద ట్రెండ్ మర్డర్స్ అటాకర్స్ రిలేటెడ్ టు కాస్ట్ ప్రైడ్. మనకి ఇక్కడ షార్ట్ ఇన్ ద ఆర్మ్ అంటే బూస్ట్ చేయడం, అంటే ఏమైతే జడ్జించారో వాళ్ళందరికీ ఇది ఒక చంపపెట్టేలాగా ఉండాలి, అందరికీ తెలియజేయాలి అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, ద ఎగ్జానరేషన్ ఆఫ్ కౌశల్యాస్ ఫ్యామిలీ impedes the social agenda protecting the freedom of women to make martial choices. ఎగ్జానరేషన్ ఇక్కడ వెకలబరీ చూసుకుంటే విండికేషన్, అక్విటల్, డిశ్చార్జ్. ఎందుకు చెప్పాం, అక్విటల్ అన్న ఎగ్జానరేషన్ అన్న ఒకటే, డిశ్చార్జ్ అవ్వడం, రిలీజ్ అవ్వడం. సో ఏమైతే ఇక్కడ రిలీజ్ అయినారో కౌశల్య ఫ్యామిలీ, ఆమె యొక్క తల్లిదండ్రులు అక్కడ తల్లి రిలీజ్ అంటే రిలీజ్ చేస్తూ ఉందో అది ఆటంకం కలిగిస్తుంది అనమాట. దేనికి ఆటంకం కలిగిస్తుందంటే ద సోషల్ ఎజెండా ఆఫ్ ప్రొటెక్టింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఉమెన్ టు మేక్ మార్షల్ చాయిసెస్. ఫ్రీడమ్ ఆఫ్ ఉమెన్ యొక్క స్వేచ్ఛని తను ఏమైతే కోరుకుంటుందో, అంటే పెళ్లి చూపుల్లో ఎవరిని సెలెక్ట్ చేసుకోవడంలో దాని యొక్క స్వేచ్ఛని కోరుకుంటుందో దానికి ఇది అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది. సో వాళ్ళని శిక్షించండి అని చెప్తున్నారు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పేరాని వెకాబులరీ మరియు గ్రామర్ పాయింట్స్గా రివిజన్ చేశాను. ఖచ్చితంగా ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే దీన్ని ఆలోచించి దీన్ని పెడుతున్నాను. మీకు నచ్చినట్లయితే